నమస్కారం అందరికీ. నేను ఎస్టర్డే వీడియోలో జర్నల్ ఎంట్రీస్ ఎలా సాల్వ్ చేయాలో చెప్పాను కదండి. ఇప్పుడు మీ మెటీరియల్లో జర్నల్ ఎంట్రీస్ కాకుండా ఒక పర్సన్ది ట్రాన్సాక్షన్స్ ఇచ్చి ఆ పర్సన్ అకౌంట్ ప్రిపేర్ చేయండి అని ఉంది. సో మనము ఈరోజు ఒక ఇద్దరు పర్సన్స్, మీ మెటీరియల్ ఉన్న వాళ్ళ ఇద్దరు పర్సన్స్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూద్దాము. చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు నా జర్నల్ ఎంట్రీస్ వీడియోస్ చూడలేకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎందుకంటే ఏ ప్రాబ్లం చేయాలన్నా కూడా మీకు జర్నల్ ఎంట్రీస్ చాలా ఇంపార్టెంట్. సో జర్నల్ ఎంట్రీస్ నేర్చుకోవాలి. ఫస్ట్ మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనకు వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ప్రిపేర్ పవన్ అకౌంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. అంటే ఈ ఫాలోయింగ్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ లో నుంచి పవన్ అకౌంట్ ని ప్రిపేర్ చేయాలంట. సో ఇప్పుడు మనం పవన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే జర్నల్ ఎంట్రీస్ రాసుకోవాలి ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్వి. ఎందుకంటే అవి రాసుకుంటేనే మనకి ప్రాబ్లంలో ఏం చేయాలో తెలుస్తుంది. అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే వీటి జర్నల్ ఎంట్రీస్ రాసుకుందాము. ఒకవేళ జర్నల్ ఎంట్రీస్ మీకు రాకపోతే నేను ప్రీవియస్ గా 3 వీడియోస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి, మీకు మొత్తం జర్నల్ ఎంట్రీస్ మీద ఐడియా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ అకౌంట్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ పవన్. గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ పవన్. నేను మీకు ఏం చెప్పానండి, గూడ్స్ పర్చేస్డ్ అని ఉంటే మనం ఏం రాసుకోవాలని చెప్పాను, పర్చేజెస్ అకౌంట్ డెటార్. ఇక్కడ క్యాష్ ఇంకా బ్యాంక్ ఏం మెన్షన్ చేయలేదు కదా, పవన్ నేమ్ మెన్షన్ ఉంది. సో టు పవన్ అకౌంట్ ఒక ట్రాన్సాక్షన్ ఇది. నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్, క్యాష్ పెయిడ్ టు పవన్. క్యాష్ పెయిడ్ టు పవన్ అంటే పవన్ రిసీవింగ్ కదా. రిసీవ్ చేసుకున్న వాళ్ళు మనం ఎక్కడ రాస్తాము, డెబిట్ లో రాస్తాము. ఎందుకంటే డెబిట్ అంటే రిసీవింగ్, క్రెడిట్ అంటే గివింగ్. కాబట్టి పవన్ ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాడు. క్యాష్ పెయిడ్ టు పవన్. పెయిడ్ టు పవన్ అంటే పవన్ రిసీవ్ చేసుకుంటాడు కదా. సో రిసీవ్ చేసే వాళ్ళని మనం డెబిట్ చేస్తాము. పవన్ అకౌంట్ డెటార్ ఏం రిసీవ్ చేసుకుంటున్నాడు, క్యాష్. సో టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ టు పవన్. గూడ్స్ రిటర్న్ టు పవన్ అంటే ఇక్కడ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ పవన్, ఇక్కడ గూడ్స్ రిటర్న్ టు పవన్. సో ఈ రెండు లింక్ అయి ఉన్నాయి. ఇక్కడ గూడ్స్ కొన్నారు పవన్ దగ్గర నుంచి, తర్వాత ఇక్కడ రిటర్న్ చేసేసారు పవన్ కి. సో ఇక్కడ ఏముంది, ఇది ఏం చేశారు, ఇక్కడ పర్చేస్ చేశారు. సో ఇక్కడ రిటర్న్ చేసేస్తున్నారు. సో ఇదేంటిది, పర్చేస్ రిటర్న్స్. నేను మీకు ఎస్టర్డే చెప్పాను కదండి, పర్చేస్ రిటర్న్స్. పర్చేస్ రిటర్న్స్ అంటే మనం ఏవైతే కొన్నామో అవి రిటర్న్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు పవన్ దగ్గర నుంచి కొన్నారు, గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ పవన్. సో పవన్ దగ్గర నుంచి కొన్నారు, సో పవన్ కి రిటర్న్ ఇచ్చేస్తున్నారు గూడ్స్. అంటే పవన్ దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది కదా. సో పర్చేస్ రిటర్న్స్ అవుతున్నాయి ఇక్కడ. సో పర్చేజెస్ డెబిట్ అయినప్పుడు పర్చేస్ రిటర్న్స్ క్రెడిట్ అవుతాయి. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ నంబర్ 10, పవన్ అకౌంట్ డెటార్ టు పర్చేస్ రిటర్న్స్ అకౌంట్. నెక్స్ట్ 14th one, paid to పవన్ బై చెక్. పెయిడ్ టు పవన్ బై చెక్. పెయిడ్ టు పవన్ అంటే పవన్ రిసీవింగా లేకపోతే గివింగా, పవన్ రిసీవింగ్. సో పవన్ రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి పవన్ ని డెబిట్ చేయాలి. పవన్ అకౌంట్ డెటార్ ఇట్లా రిసీవ్ చేసుకుంటున్నాడు చెక్. సో చెక్ అని ఉంది కాబట్టి చెక్ అని రాసుకోవద్దు. చెక్ అని ఉంటే ఏమని రాసుకోమని చెప్పానండి, బ్యాంక్ అకౌంట్ అని రాసుకోవాలి. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ బై పవన్. డిస్కౌంట్ అలౌడ్ బై పవన్. డిస్కౌంట్ రిసీవ్ చేసుకోలేదు, రిసీవ్ చేసుకుని ఉంటే ఇన్కమ్ అవుతుండే, క్రెడిట్ అవుతుండే. డిస్కౌంట్ అలౌ చేస్తున్నాడు అంటే ఇతను వేరే వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే ఇతనికి లాసే కదా, సో ఎక్స్పెన్సే కదా. సో డెబిట్ చేయాలి డిస్కౌంట్ అలౌడ్ ని. డిస్కౌంట్ అలౌడ్ ని డెబిట్ చేయాలి. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ టు, ఎవరు అలౌ చేస్తున్నారు డిస్కౌంట్, పవన్. సో పవన్ అని రాసుకోవాలి, టు పవన్ అకౌంట్.
నెక్స్ట్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ పవన్ ఫర్ క్యాష్. ఈ ట్రాన్సాక్షన్ ని మనం చూసుకున్నట్టయితే ఈ ట్రాన్సాక్షన్ ఎంట్రీ అవ్వదు. ఎందుకు అవ్వదు ఇప్పుడు నేను మీకు చెప్తాను. గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ పవన్ ఫర్ క్యాష్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది ఎంట్రీలో, పర్చేస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. మనము అన్ని ఎంట్రీస్ చేస్తున్నాం కదా, అన్ని ఎంట్రీస్ లో పవన్ ఉన్నాడు. పవన్ 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 ఎందుకంటే మనం ప్రిపేర్ చేయాల్సింది ఎవరి అకౌంట్, పవన్ అకౌంట్. బట్ ఇక్కడ ఈ ఎంట్రీ చూసుకున్నట్టయితే గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ పవన్ అని ఉంది. గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ పవన్ ఫర్ క్యాష్. ఫర్ క్యాష్ అంటే క్యాష్ ఇచ్చి కొంటున్నాము. ఒకవేళ అక్కడ క్యాష్ అని మెన్షన్ చేయకపోయి ఉంటే పర్చేజ్ అకౌంట్ పవన్ అకౌంట్ అని వస్తుండే. బట్ క్యాష్ అని మెన్షన్ చేసిండు. క్యాష్ ఇంకా బ్యాంక్ అని మెన్షన్ చేసి ఉంటే క్యాష్ ఇంకా బ్యాంక్ అని రాసుకోవాలి. ఒకవేళ క్యాష్ ఇంకా బ్యాంక్ మెన్షన్ చేసి లేకపోతే అప్పుడు పర్సన్ నేమ్ రాసుకోవాలి. పర్సన్ నేమ్ రాసుకుంటే అది ఏమవుతుంది, క్రెడిట్ పర్చేజ్ అవుతుంది. బట్ ఇది క్యాష్ పర్చేజ్. క్యాష్ పర్చేజ్ అనేది ఎంట్రీ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ పవన్ అకౌంట్ క్రియేట్ చేయమన్నారు, అంటే ఆ పర్సన్ అకౌంట్ క్రియేట్ చేయమన్నారు. ఈ ఎంట్రీలో అసలు ఆ పర్సన్ నేమే కనిపిస్తలేదు. సో ఇలాంటి ఎంట్రీస్ ఎంట్రీ అవ్వవు. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేస్డ్ ఫ్రమ్ పవన్. ఫర్నిచర్ పర్చేస్డ్ ఫ్రమ్ పవన్. పర్చేస్డ్ అని ఉంది, ఫర్నిచర్ కూడా ఉంది, నెక్స్ట్ పవన్ కూడా ఉంది. అది కొంతమంది అనుకోవచ్చు పర్చేజెస్ టు పవన్ వస్తుందని. నో, ఎప్పుడైతే వాడు ఎసెట్ నేమ్ ని మెన్షన్ చేసి ఉంటాడో ఎసెట్ నేమ్ రాసుకోవాలి, పర్చేజెస్ అని రాసుకోవద్దు. సో ఇక్కడ ఎసెట్ నేమ్ క్లియర్ గా మెన్షన్ అయి ఉంది కాబట్టి ఫర్నిచర్ అని. సో ఫర్నిచర్ మనకి ఏంటిది, రియల్ అకౌంట్. సో ఫర్నిచర్ పర్చేస్ చేసుకుంటున్నాం అంటే కమ్స్ ఇన్ కదా, అంటే ఆర్గనైజేషన్ లోకి వస్తుంది. సో వచ్చేదాన్ని అంటే కమ్స్ ఇన్ అంటారు. సో డెబిట్, రియల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇప్పుడు ఇది కమ్స్ ఇన్ కాబట్టి బిజినెస్ లోకి, సో ఫర్నిచర్ కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ చేసుకోవాలి రియల్ అకౌంట్ రూల్ ప్రకారం. 28, 26 కానీ ఎంట్రీ అవ్వదు. 28 ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు పవన్ అకౌంట్. ఎవరు కొంటున్నారు, పవన్ కొంటున్నాడు. ఒకవేళ అక్కడ క్యాష్ ఇంకా బ్యాంక్ అని మెన్షన్ చేసి ఉంటే ఇక్కడ క్యాష్ ఇంకా బ్యాంక్ అని వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ ఎంటర్ అవ్వకపోతుండే. బట్ అక్కడ మనకు ఉట్టి పవన్ అని ఇచ్చారు కాబట్టి 2 పవన్ అని రాసుకున్నాము అంతే. ఇది ఫస్ట్ ప్రాబ్లం చేసాము. ఇప్పుడు ఇవి ట్రాన్సాక్షన్స్ మనం రాసుకున్నాం కదా, ఈ ట్రాన్సాక్షన్స్ డెబిట్ సైడ్ ఏమో 2 ఉన్నాయన్ని డెబిట్ సైడ్ వస్తాయి, బై ఉన్నాయన్ని క్రెడిట్ సైడ్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. సో ఇవి గుర్తుంటే మనం సమ్ ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు మన ఫస్ట్ ఎంట్రీలో మనకి ఏమొచ్చిన ట్రాన్సాక్షన్, పర్చేజెస్ అకౌంట్ టు పవన్ అకౌంట్. మనం చేసేదే పవన్ అకౌంట్. ఇంకా పవన్ అని ఎందుకు రాసుకుంటాము, సో 2 ఆస్పెక్ట్ ని వదిలేసేయండి. 2 యాక్చువల్గా ఇటు సైడ్ రావాలి, బట్ పవన్ అకౌంట్ కదా 2 దగ్గర ఉన్నది, పవన్ అకౌంట్ చేస్తున్నాం. సో పవన్ అకౌంట్ అని రాయొద్దు. సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, బై పర్చేజెస్ అకౌంట్. బై పర్చేజెస్ అకౌంట్ ఎంత అమౌంట్, 38,000. నెక్స్ట్ ఎంట్రీ ఏంటిది, క్యాష్ పెయిడ్ టు పవన్. అంటే మనం ఏం రాసుకున్నాం, పవన్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సో ఇప్పుడు పవన్ అకౌంట్ మనం చేస్తున్నాం కాబట్టి పవన్ అకౌంట్ కాకుండా వేరేది ఏముందో చూడాలి. 2 క్యాష్ అకౌంట్ అని ఉంది. సో 2 అన్ని ఎక్కడ సైడ్ వస్తాయి అని చెప్పాను, ఇక్కడ సైడ్ వస్తాయి. సో ఇక్కడ సైడ్ 2 క్యాష్ అకౌంట్ ఎంత, 5,000. సో 5,000 అని రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, గూడ్స్ రిటర్న్ టు పవన్. గూడ్స్ రిటర్న్ టు పవన్ అంటే గూడ్స్ రిటర్న్ చేసేసారు పవన్ కి. ఇక్కడ మనం చేసేదే పవన్ అకౌంట్. సో పవన్ ని చూసుకోకూడదు, దానికి ఇంకో ఆపోజిట్ లో ఏముంది, 2 పర్చేజ్ అకౌంట్. 2 అన్ని ఎక్కడ సైడ్ వస్తాయి, ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ 2 పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఎంత అమౌంట్, 1,500. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 14th వన్, పే టు పవన్ బై చెక్. పవన్ కి చెక్ ద్వారా పే చేస్తున్నారు. సో మనం చేసేదే పవన్ అకౌంట్. సో పవన్ అని రాసుకోవద్దు, మిగిలింది ఏంటి, 2 బ్యాంక్ అకౌంట్. 2 బ్యాంక్ అకౌంట్ ఎంత అమౌంట్, 6,800. నెక్స్ట్ 14th ట్రాన్సాక్షన్ అయిపోయింది. 20 ట్రాన్సాక్షన్.
20th ట్రాన్సాక్షన్ లో ఏముంది, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ టు పవన్ అకౌంట్ అని రాయకూడదు, ఎందుకంటే మనం చేసేది పవన్ అకౌంట్ కాబట్టి ఆపోజిట్ లో ఏముంది, డిస్కౌంట్ అలౌడ్ ఉంది. సో 20th బై డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. ఎంత అమౌంట్, 500 అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్ ఫర్నిచర్ పర్చేస్డ్ ఫ్రమ్ పవన్. సో ఫర్నిచర్ పర్చేస్ చేసుకున్నాము, ఫర్నిచర్ టు పవన్ అకౌంట్, టు పవన్ అని రాయకూడదు. సో బై ఫర్నిచర్. బై ఫర్నిచర్ అకౌంట్ 8,000. ఇక్కడికి అయిపోయింది ప్రాబ్లం. సో 2 sides లైన్స్ కొట్టుకోండి. 2 sides లైన్స్ కొట్టుకున్న తర్వాత క్యాల్కులేట్ చేద్దాం ఇప్పుడు మనం దీన్ని. ఫస్ట్ ఏముంది ఇక్కడ, 5,000 ప్లస్ 1,500 ప్లస్ 6,800 ఎంత వచ్చింది, 1,300. ఎక్కడైనా కింద రాసుకోండి, 2 sides చేయండి ఫస్ట్, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. తర్వాత 38,000 ప్లస్ 500 ప్లస్ 8,000 46,500. సో 2 sides చూసుకోండి, 13,000 పెద్దనా 46,000 పెద్దనా, 46,000 పెద్ద వచ్చింది. సో 46,500 2 sides రాసుకోవాలి, 46,500 అని. ఇప్పుడు మనకి ఇటు సైడ్ తక్కువ వచ్చింది కదా, 13,000 వచ్చింది. సో ఇక్కడ ఏం రాయాలంటే, యాక్చువల్ గా మనకి ఇచ్చిన డేట్ ఏంటి, ఏప్రిల్లో ఎండింగ్ డేట్ ఏంటి, 30 అని రాసుకొని టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసి, ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన పెద్ద నంబర్ ఎంత, 46,500 కదా, అందులో నుంచి మైనస్ 46,500 మైనస్ 13,300 ఈక్వల్స్ టు ఎంత, 33,200. సో ఇక్కడ 33,200 అని రాసుకోవాలి. ఇది మనకు వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ ఇదే ఆన్సర్ ని ఇక్కడ సైడ్ తీసుకొని వెళ్ళాలి, నెక్స్ట్ మంత్ డేట్ వేసుకొని. ఇక్కడ ఏప్రిల్ ఉంది కదా, సో ఏప్రిల్ ఇక్కడ మే 1 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉంది, 33,200. అంతే, ఇక్కడికి ఒక ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం సుధా చూద్దాము. సుధా అని ఇంకొక పర్సన్ది. సో ఈ పర్సన్ది ఇంకొక ఆమెది మనం ట్రాన్సాక్షన్స్ రాసుకుందాము. మీకు ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు అర్థమైంది కాబట్టి జస్ట్ దీన్ని ఇలా రఫ్ గా చూసుకుందాము. గూడ్స్ సోల్డ్ టు సుధా, సోల్డ్ గూడ్స్ టు సుధా అంటే ఏమొస్తుంది ఎంట్రీ, సుధా అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ బై సుధా, గూడ్స్ రిటర్న్ బై సుధా, గూడ్స్ సోల్డ్ టు సుధా అంటే సుధాకు సేల్ చేసినారు, తర్వాత ఏదైతే సేల్ చేసినారో అది రిటర్న్ ఇచ్చేసింది సుధా. సో ఇక్కడ ఏమవుతుంది, సేల్స్ రిటర్న్ ఎక్కడ వస్తాయి, డెబిట్ లో వస్తాయి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు సుధా అకౌంట్, తర్వాత థర్డ్ ఎంట్రీ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుధా, అంటే సుధా గివింగ్ కదా. సో గివింగ్ ఇచ్చే వాళ్ళని మనం అంటే గివింగ్ ఆస్పెక్ట్ ని ఎక్కడ రాస్తాము, క్రెడిట్ లో రాస్తాము. సో ఇక్కడ డెబిట్ ఏం చేయాలి, క్యాష్ చేయాలి. ఎందుకంటే క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి. క్యాష్ అకౌంట్ డెటార్ టు గివర్ ఎవరు, సుధా. నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సుధా, అంటే సుధా గివర్. ఏం రిసీవ్ చేసుకుంటున్నాం, చెక్ అంటే బ్యాంక్ అని రాసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు సుధా అకౌంట్. ఈ రెండు ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి
ఎంట్రీ స్టార్టింగ్ లో అంటే ఇక్కడ స్టార్టింగ్ లో లేదంటే ఏదైనా వేరే ప్రాబ్లం స్టార్టింగ్ లో వస్తాయి. ఇట్లా వస్తే డ్యూ ఫ్రమ్ అని ఉంటే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ దగ్గర వస్తుంది. డ్యూ టు అని ఉంటే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ దగ్గర వస్తుంది. ఎంట్రీ స్టార్టింగ్ లో అమౌంట్ డ్యూ ఫ్రమ్ అని ఉంటే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, అమౌంట్ డ్యూ టు అని ఉంటే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో ఈ టూ ఎంట్రీస్ బ్రాట్ డౌన్ అని స్టార్టింగ్ లో వస్తాయి. సో ఈ 2 ఎంట్రీస్ స్టార్టింగ్ లో వస్తాయి. జస్ట్ డ్యూ ఫ్రమ్ అంటే టు, డ్యూ టు అంటే బై అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు నేను మీకు బేసిక్స్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్ చెప్పేశాను కాబట్టి జనరల్ ఎంట్రీస్ లో అవి జనరల్ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్లా పర్సన్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఆ 2 పర్సన్స్ గురించి చెప్పాను, పవన్ అకౌంట్, సుధా అకౌంట్. ఈ 2 అకౌంట్స్ నేర్చుకుంటే చాలు. థ్యాంక్ యూ.